హాయ్ వ్యూవర్స్. జస్ట్ కొద్దిసేపు క్రితం అంటే అరౌండ్ 4:30 అప్పుడు మా ఇంటికి ఈ క్యాస్ట్ సర్వే ఉంది కదా, కులగణన సర్వే తెలంగాణలో హైదరాబాద్లో మేము ఉండేది. వచ్చారు ఇద్దరు అమ్మాయిలు, ఒకళ్ళు ఎంఎస్ బయోకెమిస్ట్రీ, ఇంకొకరు వాళ్ళ సిస్టర్ అంట, తను వచ్చేసి ఎంబీఏ ఫినాన్స్ చేస్తున్నారు. ఈ 15 days పర్పస్ అన్నట్టు దీనికి అసైన్ చేసిన వాళ్ళని ఓకే అన్నారు, వచ్చున్నారు. ఈ క్యాస్ట్ సర్వే మీద జనానికి ఉన్నటువంటి అనుమానాలు ఇవన్నీ గుర్తు చేస్తూ నేను మనకు వీడియో కూడా ఇచ్చున్నాను. అంటే మా ఫ్రెండ్ చేశారు కస్తూరి శ్రీనివాస్ గారు, ఆ వీడియో కూడా ఇచ్చున్నాను. నా అనుభవం చెప్దా నాకు అనిపించింది. మొత్తం 75 ప్రశ్నలు, సీరియస్లీ 15 ప్రశ్నలు సరిపోతాయి, అన్ని ఆధారాలు రావస్తాయి అందులోనే. సరే, హైదరాబాద్లో కొన్ని చోట్ల సర్వే లేదు గిరివే లేదు పో అని బయటికి వాళ్ళ ముఖం మీద తలుపేసేటాలు. సర్లే చెప్తా రాసుకో, మేడం కుర్చీ వేస్తారు, కుర్చీ లేదు గిర్చి లేదు, ఎలా రాసుకుంటావు రాసుకో నువ్వే అని అంటే మమ్మల్ని కింద కూర్చొని రాసుకున్నారు. ఏంటండి అది? చదువుకున్న వాళ్ళు అండి వాళ్ళు. అందులో టీచర్లు ఉన్నారు, నార్మల్గా చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఓన్లీ ఈ సర్వే కోసం అలాట్ చేసిన వాళ్ళు ఉన్నారు. గౌరవించొద్దా వాళ్ళని? మన ఇంట్లో వాళ్ళు కాదా వాళ్ళు అన్నట్టు. నీ ఇంట్లో ఏదైనా ఇవ్వాలంటే ఇబ్బంది పడాలి, కానీ పాపం వచ్చారు సర్వే పర్పస్, వాళ్ళ దగ్గర ఐడి కార్డులు ఉన్నాయి, అన్నీ తీసుకొని వస్తే ఏంటండి అది? సరే, అది అయిపోయింది. ఇందులో మీ ఫ్యామిలీ హెడ్ ఎవరు? నాన్న అయితే నాన్న, అమ్మ అయితే అమ్మ, లేదా వాళ్ళ లేడీస్ వాళ్ళు. సో కుటుంబ యజమాని పేరు రాసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, అండ్ వాళ్ళ ఆదాయం ఎంత. ఈ ఆదాయం కూడా అసలు ఏమీ లేదన్నట్టు ఒకటి, 50,000 లోపు అన్నట్టు ఒకటి, 50,000 నుంచి 2 లక్షల లోపు, ఇది సంవత్సరానికి సంబంధించి. తర్వాత 2 లక్షల నుంచి 5 లక్షల మధ్య ఒకటి, 5 లక్షల నుంచి 7.5 లక్షలు 10 లక్షల సమయంతో ఉండే అదొక ఆప్షన్ ఉంది. దాని ఇక్కడ నోటితో చెప్పేది అంటే ఆప్షన్ 1, ఆప్షన్ 2 అంతే. నువ్వు చెప్తే వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర ట్యాబ్ అంటారు, ట్యాబ్ ఆర్ కంప్యూటర్, దాని స్మార్ట్ ఫోన్ లాంటిది ఉంది. అందులోనే ఆప్షన్ 1కి ఏమున్నాయి ఏంటి మొత్తం ఇచ్చుకుంటా వచ్చున్నారు, ఆప్షన్ 2కి ఏమున్నాయి ఏంటి వివరంగా ఇచ్చుకున్నారు. జస్ట్ వాళ్ళు అక్కడ నెంబర్లు వేసుకుంటారా దానికి తగ్గట్టు. మీరు నమ్ముతారో లేదో, వాళ్ళు క్యాస్ట్ లీడర్ చూసినప్పుడు ఇబ్బంది పడుతుంటే ఒకసారి ఇవ్వండి అని నేను చూసి టకటక చెప్పాను. దెన్ వాళ్ళు ఎంత ఫ్రీగా నాతో ఉన్నారంటే, సరే మీ దగ్గర పెట్టుకుని నేను ఆప్షన్ చెప్తుంటా నాకు చెప్పండి అన్నారు. నేను చూసి చెప్తూ ఉంటే సీరియస్లీ తిప్పి కొడితే 5 నుంచి 6 నిమిషాలు అయిపోయింది. ఈవెన్ మా చెల్లి కూడా మాతో ఉంటారు కాబట్టి ఇక తనకు మరలా వేరే ఫామ్ తీపిచ్చి రాపిచ్చి తన వివరాలను కూడా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే తనది వేరే ఫ్యామిలీ, మనది వేరే ఫ్యామిలీ కాబట్టి తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, మా చెల్లి కాకపోతే మాతో ఉంటారు అంతే. సో ఇప్పుడు విషయం ఏంటి, అందులో ఎక్కడ కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ అడగల. సార్ బ్యాంక్ అకౌంట్ నా ఉంది అంతే, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడగరు. సార్ మీకు ఎల్పిజి ఉందా? ఉంది. సబ్సిడీ వస్తుందా? రావట్లా. సార్ ఒక పని చేయండి సార్, మీకు ఎవరైతే డీలర్ ఉన్నారో వారు మీ ఇంటికి వస్తారు కదా, మీరు చెప్పండి మాకు ఎల్పిజి సబ్సిడీ కావాలని మీరు చెప్పండి, వాళ్ళు ప్రొసీజర్ కంప్లీట్ చేసి మీకు జస్ట్ ఒక ఓటీపీ వచ్చింది, అది మీరు చెక్ చేసుకున్నాక వాళ్ళకి చెప్తే అయిపోయింది సార్, మీకు ఎల్పిజి సబ్సిడీ వచ్చింది సార్ అని చెప్పేసి అన్నారు. వదిలేండి, నాకు సబ్సిడీ ఏమి వదిలేండి, తర్వాత చూద్దాంలే అన్నట్టుగా అది వదిలేస్తాను, అయిపోయింది. నెక్స్ట్ మనకు అసలు ఏ పథకాలు వస్తున్నాయి ఏంటి అన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఒకటి తప్ప మిగతా ఏవి నేను తీసుకోవట్లేదు, నాకు వద్దని చెప్పేసి అన్నాను. ఆ తర్వాత రేషన్ కార్డు ఒక్క నెంబరే నేను ఇచ్చా, ఆధార్ నెంబర్ ఇవ్వాలా, ఫోన్ నెంబర్ ఇవ్వాలా, బ్యాంక్ నెంబర్ ఇవ్వాలా, ఏ నెంబర్లు ఇవ్వాలా, ఒక్క రేషన్ కార్డు నెంబర్ మాత్రం ఇచ్చాను. ఎందుకంటే రేషన్ కార్డు కనుక లేకపోతే 00 పెట్టాలి, రేషన్ కార్డు కనుక ఉన్నట్టు రేషన్ నెంబర్ ఇవ్వాలి. సో మొత్తం దాని మీద జరిగినప్పుడు మొత్తం చెక్ చేసుకుంటా పోయినప్పుడు నేను ఏదైనా ఒక నెంబర్ చెప్పానంటే ఒక రేషన్ కార్డు నెంబర్ చెప్పాను, అది తప్ప ఇంకెక్కడ ఏ నెంబర్లో నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇంక్లూడింగ్ ఆధార్. ఆధార్ కూడా మ్యాండేటరీ అన్నారు సార్ మాకు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. మ్యాండేటరీ అని ఎవరు చెప్పలేదండి, ఆధార్ మీరు ప్రెజర్ చేయకుండా మీరు అనవసరం ఇబ్బంది పడుతున్నారు బయట జనాల దగ్గర అన్న, అదేననుకోండి సార్ అని చెప్పేసి అన్నారు. సో ఏ నెంబర్లు ఇవ్వాల్సిన అవసరంలో ఒక్క రేషన్ కార్డు నెంబర్ ఇస్తే సరిపోయింది. తర్వాత మీకు ఇల్లు ఉందా లేదా, సొంత ఇల్లా కాదా, సొంత ఇల్లు అయితే అది ఎన్ని స్క్వేర్ ఫీట్లు, ఎంత ఏంటి, అంతే. చాలా సింపుల్ సర్వే. వచ్చిన వాళ్ళకి సహకరించండి, డీటెయిల్స్ అన్నవి అందులో మెన్షన్ చేసుకున్నా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పేసి కేసీఆర్ జనాన్ని అసలు భయపెట్టి చంపి అసలు రకంగా ఎక్కడో అక్కడ అష్ట దిగ్బంధనం అనమాట, ఇళ్ళ దగ్గరే. మళ్ళీ అన్ని ఫాములు పెట్టుకొని అన్ని ఫాములు సబ్మిట్ చేసి మేము అంతా రెడీ చేసుకుంటే ఊర్రాల మా దరిదాపులు కూడా ఆ రోజు ఏం తీసేస్తారా మా దిన భయాలు. 2014 ఆ సమయంలో అనుకున్నా.
మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం, వాళ్ళు వస్తే వచ్చు, వాళ్ళు రాకపోతే మనం ఏం చేస్తాం, వదిలేనమ్మా అని చెప్పేసి అన్నాం. అసలు అది ఏమైందో, ఆ డేటా ఎక్కడ ఉందో ఇప్పటికీ ఎవరికి తెలియదు. కేసీఆర్ ఏమో భయపెడితే అన్ని ఫామ్లు రెడీ చేసుకొని ఎప్పుడు వస్తారని వాళ్ళ పలానా చోట ఉన్నారంటే ఆడికి ఇవ్వటం ఇదంతా చేశారు. మీ ఇంటికే వస్తారు అండ్ మీ ఇంట్లో ఒకళ్ళున్నా చాలు అని అంటూ ఉంటే అరే వాళ్ళకు కూడా సహకరించట్లే. అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది, మీరు ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అనేది మీ ఇష్టం, బట్ క్యాస్ట్ పరంగా డీటెయిల్స్ చెప్పండి, ఇంటి పరంగా డీటెయిల్స్ చెప్పండి, చదువుకున్న డీటెయిల్స్ చెప్పండి, అవి చాలా అది మెయిన్ కదా అని అన్నారు అంతే. ఈ డీటెయిల్స్ మరి ఏ రకంగా రివీల్ చేస్తారంటే మనం చూద్దాం. నేను వీడియో క్లోజ్ చేస్తున్నాను. వీడియో మెయిన్ పర్పస్, దయచేసి ఈ కుటుంబ సర్వే అని వస్తున్న వారికి సంబంధించి మీరు ఒక్క రేషన్ కార్డు నెంబర్ తప్ప మిగతా ఏవి చెప్పాల్సిన అవసరంలా. మిగతా వాటికి సంబంధించి అవును కాదు ఉంది లేదు ఇలా చెప్తే సరిపోయింది. ఓకేనా? వారిని మీ ఇంట్లో మనుషులు ట్రీట్ చేయకపోయినా మీకు తెలిసిన వారు చదువుకున్నవారంటే ట్రీట్ చేయండి. వచ్చినప్పుడు వాళ్ళు అడిగితే మంచి ఇవ్వండి, కనీసం కూర్చుని కుర్చీ అన్న ఇవ్వండి ప్లీజ్.